అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మన ధ్యాన గురువైన జ్ఞాన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పత్రి మేడంకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి గురుస్థానం నాగేంద్ర స్వామికి వాళ్ళ భార్యాభర్తలిద్దరికీ ఆత్మ ప్రణామాలు. రాముల వారికి, శ్రీరామచంద్రుల వారికి, వశిష్ఠుల వారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాము. ఇది అద్భుతమైన గ్రంథము. నేను అప్పుడు అనుకున్న గ్రంథం చదువుకునేటప్పుడు ఆ గ్రంథంలో ఉన్నాయి ఆనంద బాష్పాలతో ప్రతిరోజు ఒక్కొక్క వాక్యం వస్తుంటే నాకు లోపల నుంచి ఎంతో ఆనందం వచ్చింది ఈ గ్రంథము. అప్పుడే నేను అనుకున్నాను ఈ గ్రంథాన్ని ఈ ప్రపంచమంతటా అందించాలి అని అనుకున్నాను. ఈరోజు అంటే చాలా మందికి వాట్సాప్లో చెప్పాను. మరి నేను కొంతవరకు మరి సంవత్సరం పాటు పట్టే గ్రంథము చెప్పాలంటే చాలా కష్టమైంది కదా. దాంట్లో ముఖ్యమైనవి కొన్ని తీసుకుని మీ అందరికీ నేను సాయశక్తులుగా అందించగలను. ఓకే మేడం. మరి మనం అంటండి ఫస్ట్ ఈ మనసు తనువు ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనది ఏదో ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాము. రాముల వారు శ్రీరామచంద్రుడు 16 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు గురుకులానికి పంపించారు దశరథ మహారాజు. పంపించి వచ్చాక యాత్రలకని పంపించారు. నలుగురు అన్నదమ్ముల్ని యాత్ర చేసి రమ్మని చెప్పేసి చక్కగా వాళ్ళందరినీ యాత్రకు పంపించారు. ఆ యాత్రలో ఆ రామచంద్రుల వారు అవన్నీ చూసి ఆ కష్టాలు ఎంతో అద్భుతంగా పెరిగిన చక్రవర్తి మరి వాళ్ళందరూ కూడాను ఎప్పుడు అటువంటి బాధలు అవన్నీ చూడక ఆ చిన్న వయసులో ఇన్ని కష్టాలుంటాయా, ఇన్ని బాధలుంటాయా. శవాలను చూశాడు, బుద్ధ భగవాన్లు చూడలేదు. అలాగే రాముల వారు అట్లాగా ఎంతో మందిని చూశారు. కష్టాలన్నీ చూసి ఎన్నో బాధలు పడుతూ ఏడుస్తూ ఆ రాముల వారు ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి భోజనం చేయకుండా, స్నానం చేయకుండా ఓ పక్కన కూర్చుని తనలో తాను ప్రశ్నలు చేసుకుంటూ, గురుకులంలో గురు శిక్షణ పొందిన మహానుభావుడు కదా, కొంతవరకు కర్మ సిద్ధాంతాలన్నీ కూడా తెలుసుకున్న అతను అవన్నీ కూడాను చూసి వచ్చేసరి కల్లా ఇన్ని రకాలు మానవులు భూమి మీదకి వచ్చాక ఇన్ని రకాల కర్మలు అనుభవిస్తారా? ఈ కర్మలకన్నిటికీ ఏంటి కారణం? ఆ జ్ఞానం ఎలా తెలుసుకోవాలి అని తనలో తాను మననం పడుతూ ఆ యొక్క రాజుభటులు వచ్చి స్నానం చేద్దరు గాని రండి స్వామి, మీరు ఇలాగే కూర్చున్నారు భోజనం చేయకుండా అని ఆ రాజుభటులు వచ్చి అడిగితే స్నానం చెయ్యాలా, అన్నం తినాలా, ఒక వైరాగ్యంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి ఆ రాజు యొక్క భటులు వచ్చి చెప్తారు దశరథ మహారాజుకి, ఏంటి ఇలాగ రాముల వారు ఇలాగున్నారు, పరిస్థితి ఏంటని చెప్పేసి చెప్తారు. చెప్తే అప్పుడు దశరథ మహారాజు ఎంతో బాధపడతాడు. అప్పుడే విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు ఆ సభకు వస్తారు. ఈ మాట రాముడు అన్నం తింటలేదు, స్నానం చేయట్లేదు, వైరాగ్యంతో ఇలా మాట్లాడుతున్నాడు ఏంటనంటే, అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, ఇక్కడికి సభలోకి తీసుకురండి అని. ఆనందంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉందని వశిష్ఠుల వారు అంటారు. అంటే అప్పుడు రాముణ్ణి తీసుకొచ్చి సభలోకి తీసుకొస్తారు. సింహాసనం మీద కూర్చోకుండా కింద కూర్చుంటారు. కింద కూర్చుంటే, ఏంటి స్వామి మీరు కింద కూర్చున్నారు, ఇక్కడ కాదు సింహాసనం మీద అంటే, ఎక్కడ కూర్చుంటే ఏమైంది అని ఆ రాముల వారు కింద కూర్చుని, ఏంటి నాయన నీ బాధ ఏంటి, నువ్వెందుకుని ఇట్లా ఉన్నావు, ఇంత వైరాగ్యం మాటలు ఈ వయసులో వచ్చినాయి ఏంటి అని వశిష్ఠుల వారు అడిగితే అప్పుడు చెప్తాడు తనలో ఉన్న బాధని. ఆ యొక్క గురువు గారికి కొన్ని అడుగుతాడు. ఏంటవి? ధన వ్యవహారము,
ఈ ధనము ఉండటం వల్ల దాని యొక్క వ్యవహారం గురించి అడుగుతాడు. 2 జీవితం ఆయుష్ గురించి అడుగుతాడు. 3 అహంకారము దాని యొక్క స్వరూపం గురించి అడుగుతాడు. మనసు దాని గురించి, చిత్తము గురించి అడుగుతాడు. మనసు యొక్క చిత్తం గురించి అడుగుతాడు. ఆశ తృష్ణ దాని గురించి, దేహము యవ్వన దశ, ఈ బిట్లన్నీ కూడా తనలో ఉన్న డౌట్ని ఆ యొక్క వశిష్ఠుల వారికి అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ మనం ధన వ్యవహారం గురించి, డబ్బు సంపాదిస్తే, సంపదలు సంపాదిస్తే, కోటాను కోట్లు లక్షలు అలా సంపాదిస్తే దాని యొక్క వ్యవహారము ఎట్లా ఉంటుందో రాముల వారు చెప్తున్నారు. పాలు త్రాగి పాము విషమును అధికం చేసుకుంటున్నట్లు ధనమును అధికం పొందుచున్న మానవుడు కూడా, పాలు త్రాగంటండి పాము విషాన్ని అధికం చేసుకుంటుంది కదండి, విషాన్నే కక్కుతుంది కానీ పాలను కక్కుద్దా? అట్లాగేనంట ధనాన్ని అధికం చేసుకుంటేనంట అలాగే పొందుతారంట. పొందుచున్న మానవుడు కూడా ఆ యొక్క కామ క్రోధ లోభ మోహాదులను అధికమే చేసుకుంటున్నాడు. పాము ఎలాగా పాలు త్రాగే విషాన్ని కక్కుతుందో అట్లాగే ఆ ధనమును సంపాదించిన వ్యక్తి కూడా ఆ కామక్రోధ లోభ మోహాదులను అధికమే చేసుకుంటున్నాడు. గొప్ప ప్రజ్ఞానవంతుడు, సూర్యుడు, కృతజ్ఞతుడు, అందరి పట్ల ప్రీతి కలవాడు కూడా సంపదలు పొందినప్పుడు తన కోమల స్వభావము కోల్పోవుచున్నాడు. ఎంతటి గొప్ప ప్రజ్ఞావంతుడు, సూర్యుడు, కృతజ్ఞతుడు అటువంటి వాడి కూడానంటండి డబ్బు సంపాదించాక తన కోమల స్వభావాన్ని కోల్పోచున్నాడని రాములు వారు చెప్తున్నారు. క్షణములో కఠినాత్ముడిగా మారిపోతాడంట ఆ డబ్బు సంపాదించటం దాంట్లో. అంతటి గొప్ప సూర్యుడు, ప్రజ్ఞావంతుడు కూడా ఆ డబ్బు వ్యామోహంలో పడి, ఏంటి గురుదేవా ఇలాగుంటారు ఎందుకు, దాని గురించి మీరు నాకు చెప్పండి అని రాముల వారు అడుగుతారు. ఇంకొక బిట్టు జీవితము ఆయుష్, దాని మీద కూడా ఆ రామచంద్రుల వారు అడుగుతారు. పిల్లంటండి ఎలుకను ప్రియంగా చూచినట్లంట ఒక ప్రక్క మృత్యు ప్రాణాన్ని మృంగివేయటానికి మహా అభిలాషతో నిరంతరం చూచుచున్నదంట. ఈ విషయం జీవులు ఎట్లా మరచుచున్నారో నాకు అర్థం కావట్లేదు. రోగాలు శరీరాన్ని డొల్ల చేస్తున్నా, రోగాలంటండి శరీరాన్ని డొల్ల చేస్తున్నా, వార్ధక్యం నక్కలాగా కాచుకుని కూర్చున్నది, జరామరణాలు ప్రియమిత్రుల వల్లే కరచాలను చేసుకోవటానికి ఉత్సాహం పడుచున్నాయి. ఇదంతా గమనించి చేసుకుంటున్నారు, ఇదంతా గమనిస్తున్నారు మానవులు, కానీ తెలుసుకుంటలేదు. ఇక అహంకారము దాని యొక్క స్వరూపం గురించి కూడా మీకు తెలియజేస్తున్నాను గురుదేవా. మరి అహంకారంతో ఉంటే దాని స్వరూపం ఎట్లా ఉంటుందో దాని గురించి కూడా మీరు నాకు తెలియపరచండి. అన్నిటికన్నా ప్రబల శత్రువు ఏదయ్యా అంటే ఈ అహంకారమే. ఓ మహర్షి, భూమి ఆకాశాల మధ్య మరే శత్రువుని చూసి నేను భయపడటం లేదు, రాముడు అంటున్నాడండి. ఆయన నేను భయపడతలేదని ఒక మానవ అవతారంగా, ఒక పూర్ణాత్మ రామచంద్రుల వారు భూమి మీదకి వచ్చి ఒక మామూలు మనిషిగా, అంటే మర్చిపోతారంట భూమి మీదకి వచ్చే ముందు మానవ అవతారం తీసుకున్నప్పుడు, అంతకు ముందు మర్చిపోయి మళ్ళా జ్ఞానాన్ని తెలుసుకున్నాక అవన్నీ జ్ఞానం అంతా తెలుస్తుందంట. ఇవన్నీ తెలుసుకుంటానికి, మనకి తెలియపరచటానికి ఆ యొక్క గొప్ప రామచంద్రుల వారు అడుగుతున్నారు. మరో శత్రువు నేను భయపడటం లేదు స్వామి, ఈ అహంకార శత్రు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం
గజగజ వణుకుచున్నాను. గజగజ వణుకుతున్నాడంట ఆ రాముడు. వణుకుచున్నాను. దీని ఉత్పత్తి కారణం ఏంటి? ఈ అహంకారానికి ఉంటండి ఉత్పత్తి కారణం ఏంటి అంటున్నాడు. అని పరిశీలిస్తేనంట, ఆయనకి ఆయనే పరిశీలించుకుంటేనంట అజ్ఞానమే అని సమాధానం లభిస్తుంది గురుదేవా. సర్వ ఆపదలు, మనోవ్యాధులు, వికారాలు జీవునికి ప్రాప్తిస్తూ ఉన్నాయి. ఈ అహంకారమును జయించి వేయగల ఉపాయాలు ఏమైనా ఉంటే నాకు ఉపదేశించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని అంటున్నారు. కృతార్థుని చేయండి. ఏమైనా ఉపాయాలు ఉన్నాయేమో, ఈ అహంకారాన్ని జయించగల వేయగల ఉపాయాలు ఏమైనా ఉంటే నాకు ఉపదేశముని నన్ను కృతార్థుని చెయ్యండి అని అంటున్నారు. ఇక అహంకారం అయిందండి. ఇక మనసు మీద చెప్తున్నారు. ఈ మనసు చిత్తంలోకి వెళ్ళి ఎన్ని చింతనలు చేస్తుందో ఆ రాముల వారు చెప్తున్నారు. సర్వ కార్యములు సాధించుటలో దిట్టంట. ఇది మనసు సర్వకార్యములు సాధించటములో దిట్టంట. అయినా ఈ మనసు గురించి చెప్తాను వినండి. ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడతాడో ఆ రాముడు. ఈ మనసు క్రోధాగ్ని గురించి చెప్తాను వినండి. ఈ మనసు క్రోధాగ్ని జ్వాలలతో నన్ను ఒక ఎండు గడ్డి పరక వల్లే కాల్చివేస్తుంది. ఇది అగ్ని కంటే వేడి, కొండ కంటే కఠినం. దీనిని మేము అసలు జయించగలమంటారా స్వామి? మనసునంట జయించగలమా అని అంటున్నారు. స్వల్ప వస్తువుల కోసం పరిగెత్తుతూ స్వల్పత్వమునే పొందుచు నరకాదులు రుచి ఏమిటో మరలా మరలా చూపించే ఈ మనసు యొక్క గమను నిరోధించటం ఎట్లా చెప్పండి స్వామి? మనసుని జయించాలంటే ఎట్లాగా చెప్పండి అని ఆయన బాధపడుతూ ఈ మనసుని జయించేది ఎట్లాగని ఎంతో అద్భుతంగా మరి చెప్తున్నారు. సింహమును ఉత్తి చేతులతో బంధించవచ్చునేమో, సముద్ర జలమునైనా పానము చెయ్యవచ్చునేమో, హిమాలయ పర్వతాన్ని కూడా పికిలించవచ్చునేమో, అగ్నినైనా భరించవచ్చునేమో, ఈ మనసును నిరోధించడం ఎట్లా చెప్పండి మహర్షి అని మనసు మీద ఎంత గొప్పగా అడిగాడో చూడండి. ఇక ఆశ, తృష్ణ దీని గురించి చెప్తున్నారు. ఆశ అనేది మనల్ని ఎలా పాడు చేస్తుందో ఆశని దాని మీద రాముల వారు చెప్తున్నారు. ఎప్పటి నుండో తెలియదు కానీ ఈ హృదయములో ఆశని అజ్ఞాన అంధకారం వ్యాపించి ఉన్నది. కామక్రోధ లోబాది గొడ్లగూబులంట. ఇవన్నీ కూడా వీటికి పేరేం పెట్టాడంటే రాముడు గొడ్లగూబులని పేరు పెట్టారు. ఈ కామక్రోధ లోబాది ఆ చీకట్లో గూళ్ళు కట్టుకుని కాపురం చేస్తున్నాయంటండి. ఆ చీకట్లు గూళ్ళు కట్టేసుకున్నాయంట మన లోపల. నేను ఏమైనా సద్గుణాలను ఆశ్రయించాలని అనుకుంటూ ఉండగానే ఇంతలో ఎక్కడి నుండో వస్తుంది ఆశ అనేది. ఎలుక ఇంట్లో ప్రవేశించి నూతన వస్త్రములను త్రించి పాడు చేయునట్లు ఇది మా ఉత్తమ ప్రయత్నములను సత్ప్రవర్తలను పాడు చేస్తుంది. ఇక మేము వివేకం పొందేది ఎన్నటికీ, ఆత్మదర్శనం చేసేది ఎప్పటికీ? ఈ ధన జన సామ్రాజ్యాదులు ఆశను అధికమే చేస్తాయి కదా. అందుచేత ఇవి నాకు అక్కర్లేదు. ఈ ఆశ అనేది ఈ యొక్క సర్వ వాంఛలను మనసుకు ఉత్తమ చికిత్స ప్రాప్తించినట్లే కదా. అవి నశిస్తే ఆశ అనేది నశిస్తేనంట మనసుకు ఉత్తమ చికిత్సలు ప్రాప్తించినట్లే కదా అని చెప్పేసి మరి అంటున్నారు.